ఎక్స్ చైర్పర్సన్ గా కానీ లేదు అంటే అంటే ఒక హ్యుమానిటీ యాంగిల్లో కానీ ఆవిడ తెలంగాణ ఇచ్చారు అన్న కోణంలో కానీ అలా అలా పిలవడానికి వీలు కాదంటారా ఒక అధికార పార్టీ కార్యక్రమాలకి? ఎందుకు వీలు కాదంటే మనకు మోడీ గారు అఫీషియల్ పర్యటనలో హైదరాబాద్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ దానిలో వచ్చి పైరల్ మైదానంలో పెద్ద సభ పెట్టింది. పెట్టినప్పుడు ఆయన బండి సంజయ్ని పిలుచుకోలేడా, లేకపోతే మిగతా పార్లమెంటు సభ్యులు పిలుచుకోలేరా? కిషన్ రెడ్డి గారు ఆటోమేటిక్ గా సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా ఆయన పిలుచుకున్నారు. ఏ ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రికి కుర్చీ వేస్తే ముఖ్యమంత్రి అహంకారంతో కేసీఆర్ వెళ్ళలే, అక్కడ ఆయన కుర్చీ ఖాళీ ఉన్నది. ప్రజలు కూడా దీవించారు, నువ్వు కుర్చీ ఖాళీ పెట్టుకున్నావు కదా అధికార కార్యక్రమంలో నువ్వు కూడా పక్కకు పోవని ముఖ్యమంత్రి దీచేసారు, అది వేరు. కానీ ఆనాడు తన పార్టీ వారిని పిలుచుకోలేదు కదా మోడీ గారు కూడా. అధికారిక కార్యక్రమాలు ప్రోటోకాల్ దాని ప్రకారం సోనియా గాంధీ గారు రేపు 2వ తేదీ నాడు ఈ అధికారిక అంటే రాష్ట్ర ప్రభుత్వం పెట్టి అధికార కార్యక్రమాలు పిలవడానికి వీలు లేదు. మాజీ ముఖ్యమంత్రిగా పిలుస్తున్నారు అంటే వేరు, కానీ మాజీ చైర్పర్సన్ పిలుస్తున్నందుకు లేదు. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి అంటే ఈ రాష్ట్రానికి 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిండు కనుక ప్రతిపక్ష నాయకుడి హోదా క్యాబినెట్ హోదా ఉంటది. మీకు క్యాబినెట్ హోదా ఉంటది. ఇప్పుడు 39 సీట్లు వచ్చినాయి. ఒకవేళ 119 సీట్లలో 19 సీట్లు 20 సీట్లు 12 13 సీట్లు ఉంటే ప్రతిపక్ష హోదా వస్తుంది. వద్దా అన్నాడు 12 సీట్లే 12 సీట్లు ఉంటే ప్రతిపక్ష హోదా వస్తుంది అఫీషియల్ గా. 10% ఉండాలి మొత్తం అసెంబ్లీ సభ్యులు పార్లమెంట్ సభ్యులు అంటే కనుక ఆ అఫీషియల్ హోదా ఉంది కనుక ప్రతిపక్ష నాయకుడు కేబినెట్ హోదా మంత్రి కనుక అని పిలుచడం అర్థం ఉంటుంది. ప్రోటోకాల్ ప్రకారం తప్పుగా. కానీ యూపీఏ చైర్పర్సన్ కి ఆమె ఇవ్వడం కష్టం అవుతుంది. ఒకటి రెండవ ఏంటంటే విభజన తర్వాత ఆమె ప్రతిపక్షంలో నెట్టబడ్డారు. కొన్ని పిలుస్తాను కూడా కేసీఆర్ గారికి గతంలో వచ్చిన ప్రోటోకాల్ ఇబ్బంది ఏంటంటే నిజంగా కేసీఆర్ గారికి సోనియా గారిని పిలువద్దని ఏం లేదు. ఆమె విదేశీ వనిత అయినా కూడా మనకు భారతదేశంలో రాజకీయ నాయకులు చేయనంత మంచి పని చేసింది అంటున్నాడు. మంచిగా చూడు లేడకు నిర్ణయం తీసుకున్నాను. దేర్ హాయ్ మగర్ అంతేర్ నహ్యాను సామెత, ఆలస్యం అయింది కానీ చీకటి కాదు అని. ఆమె తీసుకోవాల్సిన తీసుకోకపోతే ఇన్ని హత్యలు ఉండకపోతున్నాయి కదా. మనకు రేవంత్ రెడ్డి గారు అదే అన్నారు, ఏమని బలిదేవత అన్నారు. దాని కారణం ఏంటంటే నువ్వు ఇవ్వాల్సిన టైంలో ఇస్తే ఇన్ని ఆత్మహత్య జరగకపోతున్నాయి. చూడండి 2009 తర్వాత జరిగిన ఆత్మహత్యలు కానీ 2009 కన్నా ముందు జరగలే ఆత్మహత్యలు కూడా చూడండి. మొత్తం 1200, 1500, 1400 లెక్కలు వేరే ఉన్నా అమరవీరులను మనం అవమానించొద్దు. కానీ అమరవీరులైన వాళ్ళందరూ ఆత్మహత్యల పునాది మీద కూడా తెలంగాణ ఏర్పడు. అయితే తెలంగాణ ఏర్పడక ముందు ఏదైతే జరగాల్సిన టైంలో జరగలేదు కనుక తర్వాత ఏర్పడిన తర్వాత కూడా ప్రోటోకాల్ ప్రకారం సోనియా గాంధీని పిలవలేదు. కానీ అట్లా ప్రతిపక్షం కూడా ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఉంది 21 సీట్లతో ఉంది. అంటే ఆనాడు కేసీఆర్ గారు పిలవకపోవడానికి ఏది ప్రోటోకాల్ నిబంధనలు అడవచ్చుదో మోడీ గారు ముఖ్యమంత్రి అప్పుడు కనుక ఇది కూడా అదే వచ్చింది అంటున్నాను నేను. అందుకని పిలిచినప్పటికీ కూడా ఆవిడ వచ్చే అవకాశాలు లేవంటారు. అంటే ఎందుకు లక్ష్మి గారు ఆమె చాలా సున్నిత మనసు కాబట్టి కానీ చెప్పాలంటే ఆమె బయట దేశం నుంచి వచ్చింది. కానీ నేను ఎప్పుడు చెప్తున్నాను భారతదేశం రాజకీయ నాయకులు చాలా మోసాలు చేసేవాళ్ళు. ఆమె అవకాశం ఉండి ప్రధానమంత్రి పదవిని 2 సార్లు విడిచిపెట్టుకున్నారు. నిజంగా అవకాశం ఉండి కూడా మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి చేయడంలో ఎందుకు ఇదే ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తున్న శరద్ పవార్ పిఎస్ సంగమ వీళ్ళిద్దరే కదా విదేశీ వనితో నువ్వు ఎట్లా వస్తావు, నీకు ఎట్లా అర్హత ఉంటది, నువ్వు విదేశీ కానీ బట్ ఈ 10 రోజుల్లో సరే అంటే ప్రతిపక్ష హోదా ఆవిడకి అడ్డం వచ్చిందా, లేదంటే ఆవిడ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక బాధ్యతల్లో లేకపోవడం అడ్డొచ్చిందా? సోనియా గాంధీ మాత్రమే వస్తారా, లేదంటే ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ ఇలాంటి వాళ్ళతో సరిపుచ్చుతారా? సో వాళ్ళకు కూడా ఇప్పుడు అంటే కూటమికి ఇప్పుడు ఈయన ఉన్నట్టున్నారు, రాహుల్ గాంధీ ఉన్నట్టున్నారా? బీజేపీ రాహుల్ గాంధీ కూటమికి ఎవరు పెద్ద లేరు. కూటమిలో ఇప్పుడు నాయకత్వం ఎన్నుకోలేదు. కాంగ్రెస్ పార్టీ పెద్ద కూడా ఖర్గే కాదు ఇప్పుడు కాంగ్రెస్ ఏదైనా ఇలా ఉంది. సరే సోనియా గాంధీ గారి రాక గురించి మీరు అన్నట్టు సస్పెన్స్ అనేది ఆవిడ కేవలం ఆవిడ ప్రోటోకాలే అడ్డొస్తున్న పరిస్థితి ఉంది. ఆవిడ హోదా ప్రోటోకాల్. మరి కేసీఆర్ గారు వెళతారంటారా? కేసీఆర్ వెళ్తే మంచిది. అవును, అసెంబ్లీ కూడా చాలా తప్పు చేసి నేను 2-3 ఆర్టికల్స్ కూడా రాశాను. నువ్వు ప్రతిపక్ష నాయకుడు హోదా ప్రజలు ఇచ్చినప్పుడు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఎట్లా ఫీల్ అయినావో ప్రతిపక్షంలో కూడా చేయాలి కదా అని నేను అంటున్నాను. ఇంకా అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు చాలా వైజ్ మెన్ గా ఇంటా గెలిచిండు, రచ్చ గెలిచిండు, చాలా వరకు మిమ్మల్ని ఆహ్వానించిండు, రమ్మంటున్నాడు. అట్ట కూడా అన్నాడు ఒక ఇంటర్వ్యూలో, నేను ఆయన పెద్ద తండ్రి లాంటి వాడు, ఆయన ఎంత ఆహ్వానిస్తాను నేను అని అన్నాడు. అదే దక్కించుకోవాల్సి వస్తుంది కదా. ఇప్పటికైనా అసెంబ్లీకి కూడా ఎంత తప్పో, ప్రధానమంత్రి వచ్చినప్పుడు కుర్చీ కాలించుకోవడం ఎంత తప్పో, ఇప్పటికైనా ఒక తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కేసీఆర్ గారు పిలిచారు ఆల్రెడీ. వెళ్ళకపోతే మాత్రం
ఆ మచ్చ అది ఆపండి, అది ఆపండి. ఆ మచ్చ మొత్తంగా అయితే ఆ మచ్చ ఆయన మీద అలా ఉండిపోతుంది అనమాట. వేరే వేరే ఏమైనా డిస్టర్బెన్స్ వస్తుందమ్మా? మీరు ఇంకొక ప్రశ్న అడిగారు అంతకుముందు, అది కూడా చెప్పండి. ఇప్పుడు ఆంధ్రుల స్వయంకృత అపరాధంతోనే ఇప్పటిదాకా జరుగుతున్న పరిణామం జరుగుతుంది. ఆంధ్రుల అంటే రాజకీయ నాయకులు, ప్రజల ప్రమేయం లేదు. ప్రజలు ఎప్పుడు పాకిస్తాన్ ప్రజలైనా ఒకటే, నాకు మొత్తం దేశంలో బంగ్లాదేశ్ ప్రజలైనా ఒకటే. కానీ ఇక్కడ ఏమవుతుందంటే, ఆనాడు ఉమ్మడి మద్రాసు నుంచి మనం వెళ్ళిపోదాం అనుకునే క్రమంలో పొట్టి శ్రీరాములు గారి ఆత్మాహుతి చేసుకోవడానికి ప్రధాన కారణం చెన్నపట్నం మనదాని కదా. నేనేమంటున్నాను, ఆనాడు కూడా విజయవాడ రాజధానిగా ఉండొద్దు, కమ్యూనిస్టుల ప్రాబల్యం పెరుగుతుందని చెప్పి ఆనాడు ఒక్కసారి చరిత్ర చెప్పుకుంటే మన కర్నూలు రాజధాని చేసుకోవడం అది కూడా స్వయంకృత అపరాధమే కదా. పోనీ అక్కడికన్నా పరిమితమైనరా? ఆంధ్ర రాష్ట్రం ఆవిర్భావం తర్వాత 3 ఏళ్ల లోపు మళ్ళీ విశాలాంధ్ర అని చెప్పి ఇక్కడ కలిసే క్రమంలో అప్పుడన్నా దాని వాళ్ళు ఎక్కడ కోర్టు పెట్టుకున్నారా? హైకోర్టు అట్లాగే ఉంచుకోవచ్చు కదా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డప్పుడు గుంటూరులో హైకోర్టు వచ్చింది కదా, అంతకుముందు హైకోర్టు నడుస్తుంది కదా, అట్లా ఉంచుకోలేదు కదా. 2 బెంచీలు ఉంటుండే. ఇప్పుడు మనకు అలహాబాద్ బెంచి, లక్నో బెంచి లేదా? ఉత్తరప్రదేశ్ లో, మహారాష్ట్రలో నాగపూర్, బాంబే లేదా? మీరు ఉన్న అవకాశాలు మొత్తం పొడగొట్టుకొని